తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాపై ఎన్ని భారీ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్గా పుష్ప 1 క్రియేట్ చేసిన యూఫోరియా కారణంగా ఈ సీక్వెల్కు ఎనలేని క్రేజ్ వచ్చి పడింది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని తేడా లేకుండా ఇండియా వైడ్గా అన్ని భాషా పరిశ్రమల్లోనూ భారీ హైప్ వచ్చేసింది. మరి ఆ అంచనాలకు తగినట్టే ఈ సినిమా ఉంటుందా అంటే అవుననే సమాధానం ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. 3 గంటల 21 నిమిషాల పాటు ఎక్కడా బోర్ కొట్టించకుండా ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని అంటున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను మన ఊహకు మించి అద్భుతంగా చాలా గ్రాండియర్గా తెరకెక్కించాడని టాక్ వినిపిస్తోంది. ఆడియన్స్ని ఎంగేజ్ చేసే విధంగా సుకుమార్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడని యూనిట్ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. ఒక క్లాస్ డైరెక్టర్ ఊరమాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ పుష్ప 2తో డైరెక్టర్ సుకుమార్ నిరూపించాడని చెప్తున్నారు. ముందుగా జపాన్ సీక్వెన్స్తో ఈ సినిమా స్టార్ట్ అవుతుందని, అక్కడొచ్చే యాక్షన్ సీన్ చాలా సాలిడ్గా ఉంటుందని సమాచారం అందుతోంది. బన్నీ ఎంట్రీ సీన్ గ్రాండ్గా ఉండేందుకే ఈ జపాన్ ఎపిసోడ్తో సినిమా స్టోరీని డైరెక్టర్ సుకుమార్ స్టార్ట్ చేశాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ రాజమౌళి చెప్పినట్టు ఈ ఎంట్రీ ఎపిసోడ్కి ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా అని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఎమోషనల్ డ్రామాగా సాగుతుందని, ముఖ్యంగా పుష్ప శ్రీవల్లి మధ్య నడిచే ట్రాక్ చాలా బాగుంటుందని టాక్ వినిపిస్తోంది. ఒకవైపు కమర్షియల్ అంశాలతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే మరోవైపు ఎమోషనల్ సీన్లతో ఈ ఫస్ట్ హాఫ్ కట్టిపడేస్తుందట. ఇక ఇంటర్వెల్ వద్ద వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అండ్ ట్విస్ట్ దిమ్మ తిరిగే విధంగా సుకుమార్ డిజైన్ చేశాడని అంటున్నారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తాన్ని తన రేసీ స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించి ప్రేక్షకులను మాయ చేస్తాడని పేర్కొంటున్నారు. సెకండ్ హాఫ్లో మొత్తం 3 మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్లు ఉంటే వాటిని విజువల్ ట్రీట్ల డైరెక్టర్ సుకుమార్ తీర్చిదిద్దాడని చెప్తున్నారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ అయితే అవుట్ స్టాండింగ్గా వచ్చిందని, అది ఇండియన్ సినిమాలోనే ఒక చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ని సుకుమార్ డిజైన్ చేసిన విధానం, వెండి తెరపై ప్రజెంట్ చేసిన తీరుకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎవరి అంచనాలకు అందని విధంగా ఉంటుందని, సుకుమార్ అక్కడ ఇచ్చిన ట్విస్ట్కి ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఓవరాల్గా ఇదొక పైసా వసూల్ సినిమా అని పేర్కొంటున్నారు. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ని ఈ పుష్ప సినిమా ఇస్తుందని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి కాదు, ఈ సినిమా ఇచ్చే కిక్కి రిపీటెడ్గా ఆడియన్స్ థియేటర్లపై దండయాత్ర చేయడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. మరి అందుకు తగినట్టే ఈ సినిమా ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటల వరకు వేచి చూడాల్సిందే. అయిపోయి